దివ్య సప్రసాదం ఈ దివ్య బలి పూజ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్లో కొటేషన్ ఉంది. అదేంటంటే యూకరిస్ట్ ఈజ్ అ సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ అవర్ క్యాథలిక్ ఫెయిత్. దివ్య సప్రసాదం అనేది క్రైస్తవ లోకానికి, క్రైస్తవులకు ఇది ఒక పునాది లాంటిది. ఇది ఒక జీవమునిచ్చేటువంటిది. మానవునికి గుండెకాయ ఎంత ప్రాముఖ్యతమో కథోలికలమైనటువంటి మనం కూడా ఈ దివ్య సప్రసాదము అంత ప్రాముఖ్యం. గుండెకాయ లాంటివండి. ఈ దివ్య సప్రసాదం, ఈ దివ్యబలి పూజ లేనట్లయితే మన కథోలి యొక్క ఔన్నత్యము, ఉనికి ఉండదు. గుండె ఎంత ప్రాముఖ్యతో అది ఎప్పుడు రక్తాన్ని సరఫరా చేస్తుందో అవయవాలకు, శరీరానికి, అదే గుండెకాయ సరిగా పనిచేయకపోతే సహజంగా పక్షవాత రోగం వస్తుంది. రక్తస్రావం సరిగా లేకపోతే ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ సహజంగా వస్తాయి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ గుండెకాయ ఏ విధంగా అయితే రక్త ప్రసరణ ప్రతి ఒక్క అవయవానికి సజీవంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని పనులు సక్రమంగా చేసుకోవటానికి ఎంత ప్రాముఖ్యతో ఇదిగో ఈ దివ్య సప్రసాదం అనేటువంటిది మన క్రైస్తవులందరికీ అంత ప్రాముఖ్యత అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భముగా మన తల్లి అయిన శ్రీ సభ మన నుండి కోరేది ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదంలో స్వయముగా క్రీస్తు ప్రభు యొక్క శరీరమని, ఈ యొక్క ద్రాక్షరసము క్రీస్తు ప్రభు యొక్క రక్తమని అటువంటి సత్యాన్ని తెలుసుకుని మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలి అని ఈరోజు మన తల్లి అయిన శ్రీ సభ కోరుతూ, ఈరోజు ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానిస్తూ, ఈ యొక్క దివ్య సప్రసాదానికి మనము అనునిత్యము పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందటానికి మనము ప్రయత్నించాలని ఈ యొక్క తల్లి అయిన శ్రీ సభ మనల్ని కోరుతుంది. మరి ఇటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము ఈ యొక్క సత్య మార్గంలో జీవించడానికి, సత్యాన్ని తెలుసుకునేటువంటి మనము దానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను మనం ఇస్తూ ఉన్నామా లేదా అని మరొకసారి మనల్ని పరీక్షించుకోవాలి. అది పోలాండ్ దేశం. 2008 సంవత్సరంలో సుపుల్కా అనేటువంటి ప్రాంతం యథావిధిగా ప్రతి ఆదివారం క్రైస్తవులు అనేటువంటి వారు పునీత అంతోని వారి దేవాలయంలో పాల్గొనేవారు. ఈ దివ్య పూజను జరుపుకుంటూ ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నటువంటి రోజులలో ఒక ఆదివారం గురువు గారు దివ్య సప్రసాదాన్ని ప్రజలకు ఆయన పంచిపెడుతూ ఉన్నప్పుడు, అందజేస్తూ ఉన్నప్పుడు ఒక దివ్య సప్రసాదం నేలకు ఒరిగి నేలకు సరిగా ఆ వ్యక్తి స్వీకరించలేకపోవడం ద్వారా ఆ దివ్య సప్రసాదం కింద పడినప్పుడు సహజంగా మురుగవుతుంది. మరి అటువంటి మురుకైనటువంటి దానిని మన కథోలిక సాంప్రదాయం ప్రకారము దానిని ఒక నీళ్ళలో కరిగించాలి. మురుకైందని మనం పడవేయకూడదు, ఎందుకంటే అది క్రీస్తు ప్రభు యొక్క శరీరం కాబట్టి. మరి ఆ గురువు ఏం చేశారంటే అమ్మగారులతో ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని మురుకైనటువంటి దివ్య సప్రసాదాన్ని ఆ గ్లాసులో పెట్టి వాళ్ళు మర్చిపోయారు. కరిగిపోయిన తర్వాత కథోలిక సాంప్రదాయం ప్రకారం చెట్లు కానీ వేస్తే అదొక సాంప్రదాయం అనుకున్నారు. 3 రోజులైన తర్వాత ఆ యొక్క దివ్య సప్రసాదం ఒక శరీర ముద్దగా మారిపోయింది. మురుకైనటువంటి దివ్య సప్రసాదాన్ని నేలలో కరిగించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఆ యొక్క అప్పము, క్రీస్తు శరీరము ఒక శరీరపు ముద్దగా తయారైంది. వాళ్ళు 3 రోజుల తర్వాత కరిగిపోయి ఉంటుంది దివ్య సప్రసాదం,
దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడన్నా చెట్లకు వేసుకోవచ్చు అని ఆలోచిస్తే వాళ్ళకి అదృశ్యము, వారికి ఆశ్చర్యపరిచేటువంటి విధముగా ఈ యొక్క గ్లాసులో క్రీస్తు శరీరం యొక్క ముద్దగా తయారీ. దానిని సైంటిఫిక్గా వారు డాక్టర్లు పరిశీలించినట్లయితే ఆ ముద్ద ఎక్కడోది కాదు, గుండెకాయలో ఉన్నటువంటి ఒక ముద్ద. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి అద్భుతాలు కోకొల్లలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఏ విధంగా తన యొక్క శరీర రక్తాలుగా ఉంటారు, ఇది నిజమైనటువంటి క్రీస్తు శరీరమేనా, ఇది నిజమైనటువంటి క్రీస్తు యొక్క రక్తమేనా అని చాలామందికి ఇప్పుడు కూడా అనుమానమే. గత సంవత్సరం 2019 సంవత్సరంలో కేరళ దేశంలో కూడా జరిగినటువంటి అద్భుతం. ఒక పవిత్రాలైనటువంటి ఒక ఆమె క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించినప్పుడు ఆమె యొక్క ఆ నాలుక మీద క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మారినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరం అని మనం గ్రహించాలి. నిజమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తమని మనం గ్రహించి ఈ యొక్క సత్యములో జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 26, వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? దీనిని తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి దివ్య బలి పూజలో అభిషేక్తుడైనటువంటి గురువు పలికేటువంటి పలుకు, ఒక అప్పాన్ని తీసుకొని ఇది నా శరీరము, దీనిని భుజించండి అని క్రీస్తు ప్రభు పలికినటువంటి పలుకు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రతి నడుపూజలో పలికేటువంటి పవిత్రమైనటువంటి పలుకు, ఇది నా శరీరము. ప్రభు చెప్తూ ఉన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో, ఈ శరీరము ఎక్కడి నుండి వచ్చిందంటే యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగినని తప్ప మీలో జీవం ఉండదని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవం ఉండదు, సజీవులుగా మనం జీవించలేం. ప్రభు చెప్తున్నాడు, ఇది నా శరీరము, దీన్ని భుజించండి, జీవాన్ని పొందండి. దీన్ని భుజించండి, అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందండి. దీనిని భుజించండి, ఐక్యమత్యంగా జీవించండి. దీనిని భుజించండి, మనలో ఉన్నటువంటి సైతాన్ యొక్క శోధల నుండి మనల్ని విముక్తి చేసుకోండి అని ప్రభువే సాక్షాత్తు తన యొక్క వాక్యం ద్వారా మనని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదం అంటే ఏమిటి? దివ్య సప్రసాదం అంటే ఏమిటి? దివ్య సప్రసాదం తీసుకున్నటువంటి పిల్లలు కొన్ని నెలల క్రితం తీసుకున్నటువంటి పిల్లలు దివ్య సప్రసాదం అంటే ఏంటో తెలుసుకున్నారు. ఏంటి? గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దైవ స్వభావము ఇమిడి ఉన్నటువంటి దివ్య సంస్కారం. ప్రైజ్ ద లార్డ్. మరి మాటల ద్వారానే మనం ప్రకటిస్తూ ఉన్నామా, లేకపోతే మన హృదయాన్ని విప్పి అర్థం చేసుకుని ఇది నిజమైనటువంటి సత్యము అని మనం గ్రహించి విశ్వసిస్తూ ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దివ్య సప్రసాదం అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు గాఢమైనటువంటి, మధురమైనటువంటి, ఘనమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
దివ్య సప్రసాదం తన యొక్క ప్రేమనంతా ఒలకబెట్టి మనలోనికి వేంచేసి వస్తున్నారని మనం గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. ఇది దివ్య బలి పూజ ప్రేమతో నిండినటువంటిది. ప్రేమతో ఆయన మన కోసం సిలువలో మరణించినటువంటిది. అటువంటి కల్వరి గిరిలో మరణించినటువంటి ప్రభువు ఇచ్చినటువంటి ఈ దివ్య సంస్కారము ఎంత ప్రేమ అనురాగాలతో నిండిందో మనం గమనించాలి. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపగా బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. మనతో సర్వకాలము కలంతకాలము ఆయన మనతో ఉండటానికి పంచుకున్నటువంటి గొప్ప వరమే ఈ దివ్య సప్రసాదం. ప్రైజ్ ద లార్డ్. కలంతకాలం, అన్ని వేళల, అన్ని సమయాలలో ఆయన మనతో ఉండటానికి, మనతో వాసము చేసుకోవటానికి, మనతో మమైక్యమవటానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప దివ్య సంస్కారం అని గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమించుచున్నాను, మీరు నా ప్రేమయందు నెలకొనియుండు. చూడండి, నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొనినట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో మీరు నెలకొని ఉందురని ప్రభు చెప్తున్నారు. మరి ఆయన ప్రేమలో పొందినటువంటి మనం, ఈ దివ్య సంస్కారము ప్రతి ఆదివారం పాల్గొనేటువంటి మనము, ఈ క్రీస్తు శరీర రక్తాలు భుజించినటువంటి మనము, ఆయన యొక్క ప్రేమను పొందినటువంటి మనము ఆయన ప్రేమలో జీవించాలి, ఆయన ప్రేమలో తరించాలి, ఆయన ప్రేమలో మనమందరము పాల్గొవాలి అని ప్రభు మనందరినీ ఈ మహోత్సవం ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, చూడండి, మనం అనేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. వివిధ కుటుంబాల నుండి మనం వచ్చాం, వివిధ ప్రాంతాల నుండి వస్తూ ఉన్నాం, వివిధ మనస్తత్వాలు కలిగి ఉన్నాం. కానీ దివ్య సంస్కారం అనేటువంటి దివ్య బలి పూజ మనందరినీ ఐక్యము చేస్తూ ఉంది. ఈ ప్రేమ విందు మనందరినీ ప్రేమ పొందేటువంటి, ప్రేమ పంచుకునేటువంటి వారిగా మనల్ని తయారు చేస్తుందని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరుల, ఒక తల్లి కుమారునికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తల్లి టైఫాయిడ్ జ్వరము తగ్గాలని రాత్రి కునుకు వేయకుండా నీటిలో ఒక గుడ్డ ముంచి చల్లటిగా ఉన్నటువంటి ఆ యొక్క నీటితో ఆ యొక్క బిడ్డను, బాడీని, ఆ శరీరాన్ని తడుపుతూ ఉంది. రోజంతా, నైట్ అంతా కునుకు వేయకుండా. తర్వాత అన్ని విషయాలలో కుమారునికి సహాయంగా ఉంది. బ్రష్ చేయటం కానివ్వండి, టిఫిన్ ఇవ్వటం కానివ్వండి, భోజనం పెట్టడం కానివ్వండి, బట్టలు వేయటం కానివ్వండి, శరీరాన్ని శుభ్రపరచడం నుండి కానివ్వండి. ఒక తల్లి ఎందుకని తన బిడ్డకు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డకు తన యొక్క సమయాన్ని, తన యొక్క ఆ యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఎందుకు బిడ్డకు ఇస్తుందంటే, ఎందుకు ఇస్తుంది? తల్లికి ఉన్నటువంటి ప్రేమ, తల్లికి ఉన్నటువంటి ప్రేమ. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ దివ్య సంస్కారం ద్వారా మనకందరికీ పంచేటువంటిది తన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ అని గ్రహించాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, దివ్య సప్రసాదం అంటే మనలను పోషించే జీవాహారం అని గ్రహించాలి. మనల్ని పోషించేటువంటి జీవాహారం, మనల్ని నడిపించేటువంటి జీవాహారం. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో యోహాను సువార్త
6వ అధ్యాయము 53వ వచనంలో యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగనే తప్ప మీలో జీవం ఉండదని నిశ్చయముగా చెప్తూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ జీవాన్ని మనం పొందాలి, సజీవులుగా ఉండాలి. ఈ లోకంలోనే కాకుండా పరలోక భాగ్యం మనం పొందాలంటే ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని కొనియాడాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, పునీత జాన్ మేరీ వియన్నా గారు ఈ విధంగా చెప్పారు దివ్య సప్రసాదాన్ని గురించి. ఈ దివ్య సప్రసాదాన్ని ఎవరైతే లోకొనరో, ఎవరైతే స్వీకరించరో అటువంటి వారు ఎటువంటి వారంటే చలయేటి నీరు పారుతున్న నీరు తాగలేనటువంటి వారు. నీళ్లు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, కానీ కొంతమంది తినలేరు, కొంతమంది తాగలేరు. మరి అటువంటి వారిగా ఉంటారని పునీత జాన్ మేరీ వియనీ గారు చెప్తూ ఉన్నాడు. అంటే దివ్య సప్రసాదము మనకి జీవాన్ని ఇస్తుందని, ఈ దివ్య సప్రసాదము క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం భుజించినప్పుడు మనము ఆయనలో ఉంటామని అభయం ఇస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, సెల్ ఫోను ప్రతి ఒక్కరు వాడేటువంటిది. ఆ సెల్ ఫోను పనిచేయాలి, మనుగడలో ఉండాలంటే ప్రతిరోజు సెల్ ఫోన్ ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. మన దైనందిన జీవితంలో కూడా మనకి ఛార్జింగ్ అవసరం, మనకందరికీ ఛార్జింగ్ అవసరం. ఆ ఛార్జింగ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇదిగో దీపావళి పూజలు. మరి ఆదివారం మనమంతా పనులు మానుకుని ఎందుకు దేవాలయానికి వచ్చాం? ఎందుకు వస్తూ ఉన్నామమ్మా? ఏదో కథోలికలు కాబట్టి మా తాత ముత్తాతలు ఇదే గుడిలోకి వచ్చారు, ఇదే గుడిలో పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా రావాలి, ఏదో సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి అని వచ్చామా? ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి నిత్యము దివ్య సప్రసాదం లోకొనాలి. చాలామంది గుడికి వస్తారు, మన సంఘంలో ప్రత్యేకంగా యువకులు దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు, కొంతమంది దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు. మరి ఎందుకు? మన కథోలికము యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటిది దివ్య సప్రసాదం. ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సప్రసాదం లేకపోతే గురువులు ఉండరు. నేను ఇక్కడ ఉండేవాడు కాదు. దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుని అభిషేకించి ఈ యొక్క దివ్య బలి పూజను కొనియాడటానికి ఆయన జ్ఞాపకార్థము చేయమని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. మరి అటువంటి జ్ఞాపకార్థంగా కొనియాడాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దివ్య సప్రసాదం అంటే మనకి జీవాన్ని ఇచ్చేటువంటిదని గ్రహించాలి. మూడవది, దివ్య సప్రసాదం అంటే క్రైస్తవులుగా ఉన్న మనలను ఐక్యపరుస్తూ ఉంది. వారంలో ఏ పనులు చేసుకున్నా, ఇరుగు పొరుగు వారి పట్ల మనము అసభ్యంగా మాట్లాడిన, ఇరుగు పొరుగు వారిని మనం దూషించిన, ఇరుగు పొరుగు వారి పట్ల మనకి అసూయ కోపతాపాలు ఉన్నా, చివరికి దేవాలయంలో మనమంతా దేవుని యొక్క బిడ్డలుగా ఐక్యంగా మనం ఉంటూ ఉన్నాం లేదా? మనలో ఐక్యత లేదా? అప్పుడు అది, ఈ ఐక్యత ఎవరు ఇస్తూ ఉన్నారు? ఈ ఐక్యత దేని ద్వారా మనం పొందుతూ ఉన్నాం? దివ్య బలి పూజ ద్వారా. అందుకనే పునీత పౌలుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 15వ వచనంలో, పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 15వ వచనం, మీకు నేను చెప్పుచున్నాను, నేను చెప్పు దానిని మీరే ఆలోచించండి. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగినప్పుడు క్రీస్తు రక్తమున మనం పాలు పంచుకొనుట లేదా? చూడండి దేవుని వాక్యం. మనం అందరం పాలు పంచుకుంటున్నాం ఒకే ఈ కప్పు ద్వారా, చాలిస్. దీని నుండి మనం పానం చేస్తూ ఉన్నాం మనం అందరం. ఈ రొట్టె
అనేకమైనటువంటి గోధుమ గింజల ద్వారా తయారు చేయబడింది. రకరకాలైనటువంటి గోధుమ గింజ, దానిని గ్రైండ్ చేసినప్పుడు ఈ ఏ విధమైనటువంటి గోధుమ గింజ, అనేకమైనటువంటి గోధుమ గింజలు, ఇది పొడైనప్పుడు అప్పముగా తయారైనప్పుడు ఏ గోధుమ గింజ అని మనం గ్రహించగలమా? ఇది ఫలానా అని మనం గ్రహించగలమా? గ్రహించలేము. ఎందుకంటే కొన్ని గోధుమ గింజలు కలిసి ఈ యొక్క రొట్టిగా మారినాయి. మనము కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు మనం అనేకమైనటువంటి జీవితాల నుండి, మనస్తత్వాల నుండి, జీవిత విధానం నుండి వచ్చాం. కానీ దేవాలయంలో మనం గుమిగూడినప్పుడు ఈ పాత్ర నుండి మనం పానం చేసినప్పుడు ఈ యొక్క శరీర అప్పముగా మారుతున్నటువంటి ఈ యొక్క అప్పాన్ని మనము స్వీకరించినప్పుడు మనమంతా ఐక్యమవుతూ ఉన్నాం. ఈ ఐక్యపరిచేటువంటిదే ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సంస్కారము అని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, శుభకార్యాలు, పండుగలు, చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్లి ఫంక్షన్లు, ఓణీలు ఫంక్షన్లు, కర్మలు, దినములు, పూజలు, ఈ అన్నిటినీ మనం ఎందుకు చేసుకుంటున్నాం? కుటుంబం అంతా ఐక్యంగా ఉంటారు. మనం భోజనం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాం, కుటుంబ సభ్యులందరూ ఐక్యమవుతారు. అవునా? ఒక శుభకార్యాన్ని చేస్తున్నప్పుడు అందరూ ఐక్యమవుతారు. ఈ శుభకార్యం మనందరినీ ఐక్యపరుస్తూ ఉంది. అదేవిధంగా ఈ దివ్య సప్రసాదం మనందరినీ ఐక్యపరచాలి. ఒకే ఆలోచన ద్వారా, ఒకే మనసు ద్వారా, ఒకే విధానం ద్వారా మనందరినీ ఐక్యపరచాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఐక్యమత్యం లేనట్లయితే, మనలో ఆ ఐక్యత ఆలోచన మనలో లేనట్లయితే, ఏ విధంగా ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగలు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ ద్రాక్ష తీగ అయితే ఫలించదో ఆ ద్రాక్షవల్లికి అంటుపెట్టుకుని ఉండదో వాటిని ఏం చేస్తాడు? కట్ చేస్తాడు, ప్రూన్ చేస్తారు. అటువంటి కలెక్ట్ అయినటువంటి వాటిని ఎక్కడ పడేస్తారు? అగ్నిలో కాల్చివేస్తారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, గ్రహించండి. దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము, దివ్య సప్రసాదాన్ని లోకొన్నటువంటి మనము, మనలో ఐక్యత ఉండాలి, సఖ్యత ఉండాలి, సమాధానం ఉండాలి, సోదర భావం కలిగి ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి కథోలికులుగా ఈ దివ్య బలి పూజలో స్వీకరించేటువంటి దివ్యమైనటువంటి శరీర రక్తాలు భుజించినటువంటి వారికి అనుగ్రహాలు మనం పొందుతామని గ్రహించాలి. నాలుగవది, ప్రియమైనటువంటి సహోదరులారా, దివ్య సప్రసాదం అంటే మానవులను క్రీస్తుకి ప్రతిబింబాలుగా చేస్తూ ఉంది. మనలందరినీ క్రీస్తు ప్రతిబింబాలుగా తయారు చేస్తూ ఉంది ఈ దివ్య సప్రసాదం. అందుకనే జ్ఞానస్నానం పొందేటువంటి బిడ్డకు పాస్కా కొవ్వొత్తు నుండి ఒత్తిని వెలిగించి తల్లిదండ్రులకు, జ్ఞాన తల్లిదండ్రులకు బోధించేటువంటి బోధన ఏమిటంటే, తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ యొక్క క్రొవ్వొత్తిని ఎల్లప్పుడూ వెలుగుతూనివ్వండి. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే వెలుగై ఉన్నాడో ఈ బిడ్డ కూడా తన జీవితం వెలుగై ఉండాలి అని ఆ యొక్క జ్ఞానస్నానంలో గురువు పలికేటువంటి పలుకులు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక కొవ్వొత్తిను ఏమి వెలిగిస్తూ ఉంది? మరొక క్రొవ్వొత్తి. ఒక క్రొవ్వొత్తి మరొక క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంది. ఒక క్రొవ్వొత్తి, వెలుగుతున్నటువంటి క్రొవ్వొత్తే మరొక క్రొవ్వొత్తిని వెలిగించడానికి ఉపయోగపడుతుంది. మరి ఆ క్రొవ్వొత్తి, వెలిగింపబడినటువంటి క్రొవ్వొత్తి చీకటమయంలో ఉన్నటువంటి దాన్ని పటాపంచలు చేసి వెలుగుని ఇస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరు, మరి క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకునేటువంటి మనము, పాస్కా కొవ్వొత్తు నుండి మన జీవితాలు వెలిగింప చేసుకునేటువంటి మనము
ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి, ఎల్లప్పుడూ వెలుగు పుత్రులుగా జీవించాలి, ఎల్లప్పుడూ మనము సంతోషంతో ఆనందంతో జీవించాలని ప్రభు చెప్తున్నాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో యోహానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువారు నా మూలమున జీవించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి మూలమున జీవిస్తూ ఉన్నాం? ఎవరి మూలమున? యేసయ్య మూలమున. ఎవరి శరీరాన్ని భుజించినప్పుడు మనలో జీవం ఉంటుంది? క్రీస్తు ప్రభు యొక్క శరీరము, రక్తం. మరి ఇటువంటి విలువైనటువంటి ఈ యొక్క దివ్య సంస్కారాన్ని మనం కొనియాడాలి ప్రియమైనటువంటి సహోదరులు. సహజంగా దివ్య సప్రసాదం లోకొన్న తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు. యూదా ఇస్కరియోతుని ఒకసారి గమనించినట్లయితే ఆయన చివరి కడరాత్రి భోజనంలో క్రీస్తు ప్రభు శరీరక్తాలుగా ఇచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది, యూదా ఇస్కరియోతు రొట్టెను భుజించి బయటికి వెడలెను. శరీరాన్ని భుజించి, రొట్టెని భుజించి యూదా ఇస్కరియోతు బయటకు వెళ్ళెను. అంటే ఎప్పుడైతే శరీరాన్ని భుజించాడో, ఆ యొక్క బయటికి వెళ్ళాడో, సైతాను అతన్ని ఆవరించింది. తర్వాత ఏం జరిగింది? క్రీస్తు ప్రభుని అప్పగించాడు. మనలో కూడా చాలామంది దివ్య సప్రసాదాన్ని లోకొని మనం కూడా బయటికి వెళ్ళిపోతాం. దివ్య బలి పూజ మొదటి నుండి చివరి వరకు మనం పాల్గొవాలి. మొదటి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రారంభించబడినటువంటి దివ్య బలి పూజ చివరికి క్రీస్తు ప్రభు చేత అభిషేకించబడినటువంటి గురువు ద్వారా దీవెనలు పొంది సమాధానంతో మనము వెళ్ళాలి. గురువు సమాధానంతో వెళ్ళండి, క్రీస్తు ప్రేమలో జీవించండి అనకముందే లేటుకు వచ్చేవాళ్ళే మళ్ళీ దీవెనలు పొందకుండా వెళ్ళిపోతారు. అది మంచిది కాదు. రెండవది, మనము దివ్య సప్రసాదాన్ని లోకొనాలంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రమైనటువంటి మనసులతో మనం స్వీకరించాలి. పవిత్రమైనటువంటి ఆలోచనలతో మనం క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని భుజించాలి. లేనట్లయితే పాలు మంచి గ్లాసులో కానీ మంచి కంటైనర్లో కానీ పోస్తే శుభ్రంగా ఉంటే పాలు ఎరగవు. కొన్ని సందర్భాల్లో పాలు ఇరిగిపోతాయి. ఎందుకని? అది మంచిది కాదు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరం పరలోకం నుండి తన దివ్య శరీరాన్ని మనకి ఇస్తూ ఉన్నప్పుడు మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మరి అశుభ్రంతో మనం స్వీకరిస్తే ఏమవుతుంది? అది శాపంగా మారుతుంది ప్రియమైనటువంటి. మరి అటువంటి మనసులు మనం పొందాలంటే మరొక దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. ఏ దివ్య సంస్కారం? పాపసంఖ్య. మనకి తెలియని శ్రీ సభ కొంత వసులుబాటు ఇస్తుంది. కొంతమందికి దివ్య పూజలో పాల్గొనే ముందు పాప సంగీతం చేయడానికి సమయం ఉండదు. అందుకనే దివ్యబలి పూజలోనే పాప ప్రక్షాళన చేసేటువంటి ప్రార్థన ఒకటి ఉంది. సహోదరి సహోదరులారా, నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల పునీతులను
సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు ప్రార్థి ఇది మనకి వసులుబాటు తల్లి శ్రీ సభ ఇచ్చింది. పాప సంగీతను ఎలకొక పరిశుద్ధంగా అప్పటికప్పుడే పరిశుద్ధంగా ఉండడానికి ఈ పాప సంకీర్తన సాంగ్యము దివ్యబలి పూజలో మొట్టమొదటిగా చేసేటువంటి. కనీసం దానికన్నా మనం రాము. దివ్య సంస్కారం పాప సంకీర్తన చేయడానికి టైం ఉండదు. సరే, మరి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు కదా. పాప సంకీర్తనం అనేటువంటి కార్యము దివ్యబలి పూజలే ఉంది కదా. మరి అటువంటి వారు ఎప్పుడొస్తే చేయగలం? అది ఈ దివ్య సంస్కారం ప్రార్థనను ఎప్పుడు చేయగలం? అది ఎవరైతే మొదటి నుండి దివ్యబలి పూజలో పాల్గొంటారో అటువంటి వారికే ఈ వసులువాడు. మన సాంప్రదాయం చాలా మారిపోయాం, మనం ఇంకా మారాలి. పితాపుత్ర మొదటి నుండి చాలామంది ఉంటున్నారు, ఇంకా రావాలి. ఎప్పుడు ఎంతమంది వస్తున్నారంటే ఈ ప్రసంగానికి ముందు వస్తారు, మళ్ళీ దివ్య సప్రసాదంలోకొని వెళ్ళిపోతారు. దయచేసి గమనించండి, ఈ యొక్క విలువైనటువంటి దివ్య సంస్కారాన్ని కొనియాడదాం. ఈ నిజమైనటువంటి సత్యమైనటువంటి దివ్య సంస్కారాన్ని విశ్వసిస్తూ మనం జీవిద్దాం. ఈ యొక్క దివ్య సప్రసాదం ద్వారా 5 ముఖ్యమైనటువంటి మేలులు మనం పొందుతాం. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, దివ్య సంస్కారాన్ని కొనియాడటం ద్వారా మన క్రీస్తుతో ఐక్యమవుతూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో యోహానుడు ఈ విధంగా, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉంటారని ప్రభు అభయమిస్తున్నాడు. ఈ దివ్య సంస్కారం తీసుకున్న తర్వాత మనం అందరము క్రీస్తులో ఐక్యమవుతూ ఉన్నాం. రెండవ మేలు, నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో, నా శరీరమును భుజించి నా రక్తము పానం చేయనప్పుడు నిత్య జీవాన్ని పొందుతాం. మనం నిత్య జీవాన్ని పొందాలంటే దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని లోకొనాలి. అదేవిధంగా మన పాప పరిహారణ కావింపబడుతుంది, మన పాపాలని మన్నింపబడుతూ ఉంది, రోగాల నుండి విముక్తిని మనం పొందుతాము ఈ దివ్య సంస్కారం ద్వారా. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనములో, మత్తయి సువార్త 26, 28వ వచనం, మత్తయి సువార్త ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడినున్నటువంటి నిబంధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాప ప్రక్షాళన, పాప విముక్తిని పొందాలంటే ఈ దివ్యబలి పూజలో పాల్గొని క్రీస్తు శరీరక్తాలుగా మనం భుజించాలి అని గ్రహించాలి. మనం అంతిమ దినాన ప్రభు మనల్ని లేపుతారు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో ప్రభు చెప్తున్నాడు, చివరి వచనం, నా రక్తము పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతిమ దినాన నేను లేపుతాను. నా శరీరాన్ని, నా రక్తాన్ని భుజించి పానము చేయని వాడు సజీవుడిగా జీవిస్తాడు, అతనికి మరణం ఉండదు. అంతిమ దినాన నేను అతన్ని లేపుతాను అని ప్రభు మనకి అభయమిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి విషయాన్ని గ్రహించి ఈ యొక్క దివ్యబలి పూజలో విశ్వాసంతో జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు తన యొక్క ఈ పండుగ ద్వారా మనమందరము ఐక్యముగా ఉంటూ మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచమని, ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతులుగా దివ్య సప్రసాదాన్ని పాలు పంచుకొని సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభులో జీవించడానికి ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.